మొట్టమొదటినే చెప్పా, ఇప్పుడు కాదు 1998 నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వేసేటటువంటి ప్రతి అడుగు వైఎస్ఆర్ కుటుంబాన్ని సమూలంగా తీసివేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఇది ఇప్పుడు జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య. దీంట్లో చాలా స్పష్టంగా ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉంది, లోకేష్ పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అన్నటువంటి విషయాన్ని బలంగా నమ్ముతా ఉన్నాం. సంబంధం లేదు, కేవలం కుటుంబ కలహాల కారణంగా ఇదంతా జరిగిందన్న ఒక విమర్శ కూడా చేస్తా ఉన్నారు. కుటుంబ కలహాలు ఏమీ లేవు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న 9:30 వరకు ప్రచారం చేశారు. ఆయన జమ్మలమడుగు కడప ఇన్ఛార్జి. ఆదినారాయణ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోనని ఒక భయంతో ఆదినారాయణ రెడ్డి చేయించినటువంటి చంద్రబాబు లోకేష్ మద్దతుతో చేయించినటువంటి ఈ యొక్క హత్యని నిజమైనటువంటి దోషులు ఎవరన్నటువంటిది సిబిఐ బయట పెట్టాలి. పొద్దున తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ కడప ఎంపీ సీట్ విషయంలో అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరు అడుగుతున్నారన్నారు. ఈ పార్టీ పరంగా ఏమైనా టికెట్ అకామిడేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారా? అది వాస్తవమేనా? ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయంగా ఆయన కుటుంబ పెద్ద. ఆయన ఉండి దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఈ రోజు ఆయన నేను లోక్సభకు పోటీ చేస్తానని అడగలేదు, ఆయన కోరుకోలేదు కూడా. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, జగన్ గారిని సీఎం చేసుకోవాలి అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఆయన కష్టపడి క్యాంపెయిన్ చేస్తూ పనిచేస్తూ వచ్చారు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు. అది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే. ఊహాజనితమైనటువంటి ప్రశ్న లేదు. ఈరోజు మనం రాజకీయాలు మాట్లాడుకోవడం లేదు. ఈరోజు ఆయన హత్య ఏ రకంగా జరిగింది అన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తప్పకుండా సిబిఐకి సిబిఐ ఎంక్వైరీ విచారణకు డిమాండ్ చేస్తున్నాం, లేఖ రాస్తాం. అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఎలక్షన్ కమిషన్కి, అన్నిటికీ కూడా మేము పిటిషన్స్ పెడతాం. పోలీసులు ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సి వస్తుంది, స్వతంత్రంగా పని చేయలేరని మీరు అనుకుంటున్నారా? డీజీ మార్పు కోసం మీరు ఈసీని కోరే అవకాశం? డీజీ మార్పు అనేటటువంటిది ఇప్పుడు కాదు, గతంలోనే మేము డిమాండ్ చేశాం. కానీ బీజేపీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అనైతిక సంబంధం వల్ల ఈ రోజు కూడా కొనసాగుతున్నటువంటి అనఫిషియల్ సంబంధం ఏదైతే ఉందో దానివల్ల డీజీపీ స్థానంలో మార్పు రాలేదు. ఠాకూర్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులెత్తుతున్నాడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పాం. గతంలో కూడా షెడ్యూల్ అనౌన్స్ చేయడానికి ముందు కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశాం, కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం. ఈ రోజు కాదు, ఏ రోజు కూడా ఆయన ముందు మాకు విశ్వాసం లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పాం. కార్యకర్తలు ఈ హత్యతో కార్యకర్తలు కొంత భయపడుతున్నట్టున్నారు, మనోధైర్యం కూడా కోల్పోయినట్టున్నారు. ఎన్నికల్లో అది ఇబ్బందిగా మీకు మారుతుందా? ఒక్క ఆదినారాయణ రెడ్డే కాదు, తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా, ఇది నేను గతంలో కూడా చెప్పా, ఇది తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ, ఇప్పుడు తెలుగు హంతకుల పార్టీ కూడా. తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలను మాత్రమే నమ్ముకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ యొక్క హత్య రాజకీయాల్ని ఎంకరేజ్ చేయలేదు, ఎప్పుడు కూడా చేయరు. ఆయన నిరాడంబరమైనటువంటి ఆయన రాజకీయాలను నడుపుతా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి దానికి పూర్తి భిన్నంగా హత్య రాజకీయాలకి పాల్పడుతుండడం జరుగుతూ ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఉదయం మనం అక్కడ ఏం జరిగిందన్నటువంటిది ఇక్కడ మనకు తెలియదు. ఉదయం అందినటువంటి సమాచారం ప్రకారం అందరూ కూడా గుండెపోటని నమ్మారు.
పోస్ట్ మార్టం రిపోర్ట్ అందిన తర్వాత ఇది హత్య అయ్యుండవచ్చు అన్నటువంటి భావన కలిగింది. కాబట్టే నిష్పాక్షికంగా ఎంక్వైరీ జరగాలి అన్నటువంటి విషయాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. మాట్లాడితే మా పార్టీకి సంబంధించిన సీట్ల పంపడం విషయంలో మేము ఏమనుకున్నాం, మా పార్టీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రధానమంత్రి వైసీపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు వైఎస్ వివేకానంద ఆదినారాయణ రెడ్డి ఆయన గత చరిత్రే ఒక హంతకుడు. ఆయన ఒక ఎన్ని మర్డర్లు చేయించాడు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఇక ఒక హంతకుడే ఇటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది నిజంగా అమానుషం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మరి ఎలక్షన్ టైంలో అంటే ఇంత క్రూషియల్ టైంలో ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఉంది, ముందే ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఈ టైంలో చేస్తే వాళ్ళకి నెగిటివ్ అవుతుందని ఆలోచించాలి. స్వర్గీయ రాజారెడ్డి గారి హత్య ఎప్పుడు జరిగిందమ్మా? 1998 ఎన్నికలకు ముందు. వైఎస్ఆర్ గారి మరణం ఎన్నికల తర్వాత 3 నెలలకి 4 నెలలకు జరిగింది. ఆయన అందించేటటువంటి సుపరిపాలన ప్రజలు ప్రజలు ఆయన పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం భరించలేక ఆయన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్నటువంటి ప్రజాదరణ చూడలేక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం జరిగింది. ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన ప్రజల మనిషి, ప్రజల్లో మమైకమై 24 గంటలు కూడా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమైకమై ప్రజల సేవలో ఉంటాడన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. నిగర్వి అతని ఏ రోజు ఈగోయిస్టిక్గా ఫీల్ కాడు. ఆయన ప్రజల్లో కలిసిపోతాడు, అందరిలో కలిసి ఒక మామూలు మనిషిలాగా జీవనం సాగిస్తూ ఉంటాడన్నటువంటి విషయం తెలుసు. ఆయన ఉంటే అక్కడ ఆదినారాయణ రెడ్డి మనుగడకే ప్రమాదం అన్నటువంటి, రాజకీయ మనుగడకు ప్రమాదం అన్నటువంటి విషయం గుర్తించి ఆయన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక వ్యూహంతో, అల్టీరియర్ మోటివ్తో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం.